విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రపాలెం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలలో భాగంగా శ్రీ 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 శివనందన ప్రియ వినాయక నామంతో కొలువై ఉన్న 41 అడుగుల ఎత్తు గణనాథుని భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మరియు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ పంచకర్ల సందీప్ ఈ రోజు స్థానిక నాయకులతో కలిసి భారీ గణనాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రపాలెం గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యూత్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం సందీప్ ని దుస్సాల్వతో సన్మానించి ప్రసాదాలు అందజేశారు. పంచకర్ల సందీప్ మీడియాతో మాట్లాడుతూ విగ్రహాన్ని చంద్రపాలెం నగర ప్రాంత ఆధ్వర్యంలో 41 అడుగుల వినాయక విగ్రహాన్ని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత సంవత్సరంలో కన్నా ఈ సంవత్సరం 41 అడుగులు వినాయక విగ్రహాన్ని పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్మించడం చాలా కష్టం. చంద్రపాలెం గణేష్ ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు, యువత అందరూ కలిపి గ్రామంలో ఒకే ఒక వినాయక విగ్రహాన్ని నిర్మించుకోవడం, హానికరమైన రంగులను వాడకపోవడం, వాటర్లో కరిగి కలర్స్ వాడడం, మంచి ఆలోచనతో నిర్మించడం అనేది చాలా గొప్పదైనది. ఇలాగే ప్రతి గ్రామంలో అందరూ కలిపి వినాయకుని పూజలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ రామానాయుడు, భీమిలి రూరల్ అధ్యక్షుడు నక్క శ్రీధర్, సాకారి శ్రీనిబాబు, కృష్ణయ్య, పోతిన మీనాక్షి, తిరుమలరావు, గణేష్ ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు చిన్నసీన చేస్తున్నాడేమో. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ని. ఈరోజు చంద్రంపాలెంలో అతి పెద్ద వినాయక విగ్రహాన్ని, 41 అడుగుల వినాయక విగ్రహాన్ని చంద్రంపాలెం నగర ప్రాంత నాయకుల ఆధ్వర్యంలో స్థాపించడం, ఆ వినాయక మూర్తి విగ్రహాన్ని దర్శించుకునే భాగ్యం నాకు కలగడం. ఎందుకంటే గత సంవత్సరం కూడా నేను వీళ్ళు ఏ విధంగా అయితే ఒక ఉత్సవ కమిటీ కింద ఫామ్ అయ్యి అందరం కలిసికట్టుగా మనం ఒకే దగ్గర చేసుకోవాలి, ఊరు కట్టుబాట్లన్నీ కూడా ఒక దగ్గర నుంచే మొదలవ్వాలి అనే ఒక మంచి నిర్ణయంతో వీళ్ళు చేపట్టారో, గత సంవత్సరం 33 అడుగులు ఏదైతే వినాయకుడి విగ్రహం ఉందో ఆ సంవత్సరం నేను వచ్చాను. మరియు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా నేను 41 అడుగులు, లాస్ట్ టైం మించి 41 అడుగుల ఒక శివనాథుడు, మనకి ఒక శివలింగానికి జలాభిషేకం చేస్తున్న వినాయకుడి మూర్తి ఇక్కడ ప్రతిష్టాపించడం, ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి నేను రావడం నాకు నిజంగా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అసలు గణేష్ ఉత్సవాలు, గణేష్ మండపాలు అనేది మనకి బ్రిటిష్ కాలంలో భారతీయులందరినీ ఏకం చేయడం కోసం, మనుషులందరినీ ఏకం చేయడం కోసం పెట్టిన కార్యక్రమాన్ని ఈ రోజు కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తూ చంద్రంపాలెంలో ఉన్న ఊరి పెద్దలు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ ఒక తాటి మీదకి రావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ పండుగ వాతావరణంలో ఈ కమిటీ, ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకోవడం చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి మాట తేడాలు లేకుండా అందరూ ఒకటే మాట మీద రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. 41 అడుగుల విగ్రహాన్ని పెట్టినప్పటికీ కూడా వీళ్ళు పూర్తిగా దీన్ని ఎకో ఫ్రెండ్లీ మనకి వినాయకుడి కింద తీర్చిదిద్దారు. ఎందుకంటే మనకి హైట్ పెరిగే కొద్దీ ఏ కలర్లు వాడదాం, ఏ రంగులు వాడదాం అని చెప్పి ఆలోచిస్తారు. దానివల్ల పర్యావరణానికి హాని కలగడం కాకుండా జీవరాశులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఎంత చక్కగా ఆలోచించి వీళ్ళు హైట్ పెరిగే కొద్దీ కూడా, దాన్ని ఎంత హైట్ పెరిగినా కూడా మేము కేవలం ఎకో ఫ్రెండ్లీగానే చేస్తామని చెప్పి వాటర్ లో సాల్యుబుల్ అయ్యే కలర్స్ ని వాడటం, అదేవిధంగా న్యాచురల్ కలర్స్ ని వాడటం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సో ఒకవైపు పర్యావరణం, ఒకవైపు భక్తి, రెండింటిని కూడా కలిసికట్టుగా చంద్రంపాలెం గ్రామ ప్రజలు ఏ విధంగా అయితే ఈ వినాయకుడు ఉత్సవాలు చేసుకుంటున్నారో, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని మొత్తానికి కూడా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విధంగానే ప్రతి గ్రామంలో ఉత్సవాలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉత్సవ కమిటీకి మరొకసారి నా తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.